లేదు, దెయ్యాలు పట్టినప్పుడు స్వస్థ బుద్ధి లేదంట. ఎక్కడున్నాడంట బాబు? సమాధుల్లో. చెప్దాం ఎక్కడున్నాడంట? ఇంట్లో ఉన్నాడా? నేను ఒక మాట అన్నా, స్వస్థ బుద్ధి లేనోడు వాడికి ఒక బాధ్యత అప్పగిస్తే, ఏ ఇంట్లో దేవుడు వానికి బాధ్యత అప్పగిస్తాడో ఆ ఇంట్లో అక్కడే నిలబడి నేను ఇక్కడ పని చేస్తా. స్వస్థ బుద్ధి ఉన్నవాడైతే ఒక దగ్గర ఉంటాడు. స్వస్థ బుద్ధి లేనోడే ఈ సంఘం ఆ సంఘ ఈ సంఘ ఆ సంఘ ఈ సంఘ ఏ సంఘ, ఎన్ని సంఘాలు తిరగతావరా బుద్ధి లేనోడా? బుద్ధున్నోడు ఒక సంఘంలో బతుకుతాడు. బుద్ధి లేనోడు ఏ సంఘం కనబడితే ఆ సంఘానికి ఎంపర్లాడతా, కాసేపు ఆ సంఘం, కాసేపు ఈ సంఘం, కాసేపు ఆ సంఘం. ఎన్ని సంఘాలు తిరుగుతావు? నేను 1993 సంవత్సరంలో నేను బ్యాప్టిస్ట్లో పుట్టాను. నేను పుట్టిన సంఘం పేరు నవనిరీక్షణ తెలుగు బ్యాప్టిస్టు సంఘం. మా ఆత్మీయ తండ్రి రెవరెండ్ సి కమలాకర్ గారు. నేను పుట్టింది అక్కడే, నేను బాప్తిసం తీసుకుంది అక్కడే, నేను పెరిగింది అక్కడే. మా ఆత్మీయ తండ్రి కొడుతున్నా, తిడుతున్నా, లేయమన్నా, కూర్చోమన్నా, పో అన్నా, రమ్మన్నా, ఏం చేసినా ఆయన ఎదురుగానే తిరిగాను. ఇంకొక సంఘం మారలా, ఇంకొక సంస్థ మారలా. జీతాల కోసం ఇంకొక సంస్థకు వెళ్ళాలా, ఇంక దేనికోసమో ఇంకొక సంస్థకు వెళ్ళాలా. ఒకే సంఘములో పుట్టా, ఒకే సంఘములో పెరిగా. ఏళ్ల తరబడి, ఇప్పటికీ 30 సంవత్సరాలు దాటిపోయింది. ఎవరు మీ సంఘము అనంటే నేను ఒకే మాట అంట, బ్యాప్టిస్టు సంఘములో రక్షణ పొందిన వాడిని. ఎవరు మీ ఆత్మీయ తండ్రి? రెవరెండ్ సి కమలాకర్ గారు. ఎప్పుడు ఆయన వాక్యం ఎప్పుడు చెప్తున్నా నేను ఆయన పేరు ఎత్తుకోకుండా ఉండలేను. ఎందుకంటే నాకు గర్వం, నేను పలానా సంఘంలో పుట్టాను, అదే నా అతిశయం. నన్ను పెంచిన మా ఆత్మీయ తండ్రి వాక్యాన్ని నాకట్ట నేర్పించాడు, వాక్యంలో బలపరిచాడు, సేవ ఎలా చేయాలో నేర్పించాడు. ఇప్పటికీ నేను తిరుగులాడలేదు. నేను ఏ సంఘములో సేవకుడుగా ఉన్నానో ఆ సంఘముని ఇప్పటికీ వదలలేదే. చింతలతోపు అనే చర్చి దగ్గర ఆ ఊర్లో ఉన్నాను, ఇప్పటికి వదలలేదే. మనుషులు వచ్చినా మనుషులు రాకపోయినా మేమే ఉన్నాం. ఒక సందర్భంలో నేను, నా పిల్లలు, నా భార్య మేమే కూర్చొని ఆరాధన చేశాం. ఇటు వెళ్ళిపోయారు, ఎటో వెళ్ళారు. వాళ్ళకు కూడా గాలి మళ్ళింది, ఎవరో రమ్మన్నారంట. ఈ చర్చిలో ఉంటే మీకేం జరగదు, పలానా చర్చికి వస్తే బిర్యానీ, ఆకొక్క, తంబ, అదేంద్రది కిళ్ళి, ఇవన్నీ పెడుతున్నారట. పలానా చర్చిలో కిళ్ళి, పొద్దున్నే బెల్ల పొంగలి, సాయంకాలము నేలటపాసులు మెడగట్టి 2 రాళ్ళు ఇస్తారంట. నేలటపాసులు మెడలో కట్టి కొట్టుకుంటా ఉంటే పగలుతా ఉంటాయి అవి, రాళ్ళు వేసి కొట్టుకుంటుంటే అని చెప్పే తాలికి మా చర్చిలో వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వెళ్ళా. నేను పాస్టర్ గారికి కూర్చొని దేవుని స్తుతిస్తున్నాం. మా ఆత్మీయ తండ్రికి చెప్పా, సార్ ఇలా అయింది సార్ అంటే ఆయన అన్నాడు, యోహాను ఒక్క బిడ్డ ఉంటే చాలు మందిరంలో, ఆ ఒక్క బిడ్డకి నీ వెడ చెప్తావు తెలుసా, 1000 మందికి వాక్యం చెప్తే ఎట్టుంటుందో అటు చెప్పాలి. వాడు ఒక్కడనే కూర్చోబెట్టి, ఒక్కడిలో 1000 మందిని చూడు. అయ్యా ఒక్కట్లో ఒక్క మనిషి కూర్చోబెట్టి 1000 మంది అంటే ఎట్టయ్యా? ఇప్పుడు అన్నాడు ఆయన, బుద్ధి స్వస్థతలో ఉంటే ఒక్కడిలో 1000 మంది కనబడతారట. ఆమె చెప్దాం ఏది బాగుంటే ఒక్కడిలో ఎంతమంది కనబడతారంట. దాన్ని ఏమంటారు నన్ను అన్న. ఆయన అన్నాడు, అది దర్శనం. దాన్ని ఏమనాలి? దర్శనం. ఈ ఒక్కడు ఎంతమందిగా మారిపోతారు? 1000 మంది సంఘంగా మారిపోతారు. విశ్వాసంతో చెప్పరా వాక్యాన్ని నిలబడి అన్నాడు. వెళ్ళిపోయిన వాళ్ళ, బుద్ధి లేని వాళ్ళు ఎక్కడైనా తిరగతుంటారు. బుద్ధి గల్లవాడు నువ్వు అక్కడే నిలబడి వాక్యం చెప్తుండు, క్రమంగా పోగవుతున్నాయి. ఒకసారి శవం ఎత్తుబడి అయ్యింది.
ఆ రోజు చాలా మంది పోతున్నారు దాని వెనకాల. నేను ఒకరోజు చిన్నపిల్లోడిని మా నాన్నకేసి గోకి, నాయనా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు నాయనా, ఇంక తిరిగి వస్తారా రారా అన్న. ఆయన అన్నాడు, అంటే కాదు, శవం వెనకాల పోతున్నారు కదా, వాళ్ళు వస్తారా రారా అన్న. ఆయన అన్నాడు, దాన్ని పూడ్చేసి మళ్ళా తిరిగి వస్తారు అని చెప్పాడు. ఇప్పటికీ అనుకుంటా పోతా ఉన్నారనుకో జనం బయలుదేరి దేని ఎత్తుకొని పోతున్నారు, ఎక్కడో ఒక దగ్గర దాన్ని మళ్ళా తిరిగి ఇంటికే రావాలా. హలో, ఎప్పుడైనా తిరిగి ఇంటికి రావాలా. ఈ సంఘ ఆ సంఘ ఆ సంఘ ఈ సంఘ ఎంపర్లాడి పరిగెత్తి, ఇప్పుడు వీళ్ళందరికీ ఏది బాగవ్వలేదు అంటే వీళ్ళు ఆయనతో ఏమవ్వలేదు, సంబంధం పెట్టుకోవాలా. ఎవరితో? యేసయ్యతో. గట్టిగా చెప్పు, ఎవరితో? గట్టిగా, ఎవరితో? యేసయ్యతో సంబంధం పెట్టుకుంటే ఏది బాగవ్వాలా. అది మనం వచ్చింది ఏ సంఘమా, ఏ మిట్ట, ఏ కట్ట, ఏ తొట్ట, ఏ అడివి అనేది కాదు. మనం వచ్చింది ఎక్కడ కూర్చున్నా, పుట్టింది నువ్వు ఏ సంఘంలో పుట్టావో ఆ సంఘంలో కూర్చొని అక్కడే దేవుని స్తుతించి యేసయ్యతో సంబంధం కలిగి, ప్రభువా నేను స్వస్థసిద్ధుడినై బట్టలు ధరించిన వాడినై, అంటే రక్షణ వస్త్రాలు ధరించిన వాడినై నీ సేవలో ఉండి నీ పని చేస్తాను, ఈ సంఘంలో నువ్వు నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పి దేవుని సేవ చేయాల్సిన వాడా, నీకు బుద్ధి బాగలేక ఈ సంఘ ఆ సంఘ ఈ సంఘ ఆ సంఘం తిరుగుతున్నావే సిగ్గుమాలోడా, నువ్వు ఎప్పుడు మారుతావు, ఎప్పుడు పరలోకానికి వెళ్తావు? సత్య ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? సత్య ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? బుద్ధిలో స్వస్థత ఉన్నవాడు చెట్టు కింద ఉన్న దేవుడిని చూస్తాడు.